నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చక బుద్ధ సతీష్ శర్మలతో పాటు పలువురు అర్చకులు వేద మంత్రాల నడుమ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా సాక్ష్యం న్యూస్ ప్రశ్నకు సమయం ఆసన్నమైంది. మోహినీపురంగా బాసిల్లుతున్న మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం గురించి ఏ పురాణంలో వివరించబడింది? పై ప్రశ్నకు సమాధానం తెలిసిన వీక్షకులు సాక్ష్యం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పై కనబడుతున్న సెల్ ఫోన్ నంబర్ కు వాట్సాప్ చేయగలరు. స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు, మీ గ్రామం వివరాలు పెట్టగలరు. పోటీలలో పాల్గొనే మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులు ఈ నెల అనగా జూలై 25వ తేదీ శుక్రవారం లోపు మేము అడిగిన విధంగా వాట్సాప్ లో పెట్టగలరు. 28వ తేదీ సోమవారం రోజున సరైన సమాధానం పంపిన వారందరికీ డ్రా నిర్వహించి డ్రాలో వచ్చిన వారికి బహుమతులు అందజేయబడును. రెండవ రోజు అయిన శుక్రవారం ఉదయం గోపూజ, సుప్రభాత సేవ, నిత్యార్చన, నవ కుంభారోహణము, ఏకాదశ ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకము, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్ఠానములు, హవనము, మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు పట్టు పవిత్రముల సమర్పణ, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పములు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవములో మొదటి రోజైన గురువారం సాయంత్రం వాస్తు హోమము, అంకురారోపణ, ప్రధాన దేవతా సహిత సర్వతోభద్ర మండపారాధన, పట్టు పవిత్రములు, అసాధన, ఆదివాసములు, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు.